నారా లోకేష్ గారు చాలా గంగవెర్రులెత్తినటువంటి సందర్భాలు చూసాం. కారుమూరి సునీల్ గారి పైన ఒక దొంగ కేసుని పెట్టి అతన్ని అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. జులైలో ఒక సినిమా తీసాం. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఈ రాష్ట్రంలో ఎటువంటి దొంగ కేసు పెట్టినా 5-10 నిమిషాల్లో నారా లోకేష్ దొరికేస్తాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కాబట్టి. దుకాణాలు ప్రభుత్వానివి, అమ్మకాలు ప్రభుత్వానివి, అమ్మేది ప్రభుత్వ ఉద్యోగులు, డబ్బులు లెక్కలు ప్రభుత్వానివి. ఎక్కడ కూడా ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం లేనిటువంటి పాలసీలో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఈ పాలసీలో ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం ఎక్కడుందని నేను అడుగుతున్నా. చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం బ్రహ్మానందం. అదే మన నారా లోకేష్.